భారతరత్న పద్మశ్రీ అనే అవార్డ్స్ అంటే ఏదో అలా వచ్చేస్తాయనుకుంటే పొరపాటే. అవి ఎవరి సిఫార్సుకో దక్కేవి కాదు. ఏ రంగంలోనైనా ప్రాణం పెట్టి దేశం తలెత్తుకునేలా చేసే అసాధారణ కృషికి అసలైన గుర్తింపు అవార్డులు. అందులోనూ మన దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న దక్కడం ఎంత అరుదంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేవలం 53 మందికి మాత్రమే ఇది లభించింది. ఆ అదృష్టవంతుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నవాళ్లే కాగా మన దేశం తరపున ఒక్కగానొక్క క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. భారతరత్న వస్తే డబ్బులతో కూడా కొనలేని కొన్ని ప్రత్యేకమైన గౌరవాలు, సౌకర్యాలు లభిస్తాయి. దేశంలోని అత్యంత కీలకమైన 6 రాజ్యాంగ పదవులు తర్వాత 7వ ర్యాంక్ వీరికి దక్కుతుంది. దీనివల్ల మన దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో సమానంగా వీరికి జీవితాంతం పెన్షన్ వస్తుంది. అంతేకాదు పార్లమెంట్లో జరిగే ఏ సెషన్కైనా ఎప్పుడైనా వీళ్ళు వెళ్ళొచ్చు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా వీళ్ళను స్టేట్ గెస్ట్ లాగా చూసుకుంటూ అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పిస్తారు. అన్ని నేషనల్, స్టేట్ ఈవెంట్స్కు ప్రత్యేక ఆహ్వానాలు అందుతాయి. ప్రభుత్వమే స్వయంగా వీరికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్, అలానే అవసరమైతే Z+ కేటగిరీ భద్రత కలిగిస్తుంది. అలాగే ఎయిర్ ఇండియా మరియు ఇండియన్ రైల్వేస్లో జీవితాంతం ఫస్ట్ క్లాస్ ఉచిత ప్రయాణం చేయొచ్చు.